అందరికీ నమస్కారం. నా పేరు విద్యాసాగర్. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ క్రైమ్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి, అలాగే లా ఎలా పనిచేస్తుందో సింపుల్‌గా తెలుగులో వివరిస్తాను. పోలీస్ సర్వీస్‌లోకి రావడం నా చిన్నప్పటి కల కాదు. కానీ జీవితంలో క్రమశిక్షణ, బాధ్యత, సేవ అనే విలువలు నేర్చుకున్న తర్వాతే ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. మీకు ఈ వీడియోలో నా యొక్క జర్నీ గురించి వివరిస్తాను. నేను టీసీఎస్‌లో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు 2022లో పోలీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు జాబ్ చేస్తూ ప్రిలిమ్స్ రాశాను. 3 ఇయర్స్ తర్వాత నాకు లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల, మా ఫ్రెండ్ యొక్క మోటివేషన్ వల్ల మరలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నీకు జాబ్ రావాలి అంటే హార్డ్ వర్క్ అన్న కసి ఉండాలి. నేను కేవలం 6 మంత్స్‌లోనే పోలీస్ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. నేను తెచ్చుకున్నాను అంటే ఖచ్చితంగా నువ్వు కూడా తెచ్చుకోవచ్చు. పోలీస్ జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో, అలాగే మెడికల్ టెస్ట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నా. మా అందరికీ గుంటూరు గవర్నమెంట్ హాస్టల్‌లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నా. కానీ అక్కడ పోలీస్ సార్స్ ధైర్యం చెప్పడం వల్ల ఈజీగా అయిపోయింది. మెడికల్ అనేది చాలా కష్టంగా జరిగింది. కానీ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారు మాకెంతో సహకరించి, డిపార్ట్మెంట్ వారు అలా మాకు సహాయం చేయటం వల్ల వారి మీద ఎంతో గౌరవం పెరిగింది ఆ రోజు. తర్వాత మేము అలానే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్‌కి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది.